అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు అనగానే చాలామంది ఆహ్, సంతోషపడ్డారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారైతే 2 బీహెచ్‌కే ఇచ్చినా కూడా అది ఆహ్, ఏదో ఒక ప్రాంతంలో ఇచ్చేవారు. అంటే ఊరికి చివర్లో ఇచ్చేవారు. ఈ విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ మాత్రం రూ. 5,00,000 మీ ఖాతాలో జమ చేస్తాం. ఒక ఇంటినే మీ సొంత స్థలంలోనే నిర్మించుకునే వెసులుబాటుని కల్పిస్తున్నామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే ఈ పథకం ఇంప్లిమెంటేషన్‌లో నత్తనడకన జరుగుతున్నట్లుగా కా మళ్ళీ పేదవాళ్ళకి కాకుండా ధనికులకే ఇండ్లు పోతున్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి. సరే ఏదేమైనప్పటికీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పథకం విషయంలో ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు అనేవి మంజూరైనాయి, తొలి విడతకు సంబంధించిన రూ. 5,00,000 ఇప్పటివరకు ఎంతమందికి విడుదల చేశారు, అలాగే విడుదల కాని వారికి ప్రభుత్వం ఎప్పుడు ఇంటి పత్రాలను అందించబోతుందనే సమాచారాలు, అలాగే ఉచితంగా ఇసుకే, ఐరన్, అలాగే సిమెంట్ అనేది కూడా ప్రభుత్వం అందించబోతుంది. అవి కూడా ఎలా పొందాలి అనే సమాచారాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఉపయోగపడకుండా మీ తోటి వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారి పాలనలో 2 బీహెచ్కేలు చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఈ 5 సంవత్సరాల్లో సుమారుగా 20 లక్షల ఇండ్లను ప్రభుత్వం నిర్మించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపుగా ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయలను 4 విడతలలో, ఒకటి పునాది వరకు పూర్తి చేసుకుంటే రూ. 1,00,000, బేస్మెంట్ పూర్తవుతే 1,00,000, దర్వాజా వరకు పూర్తవుతే 1,25,000, స్లాబ్ వరకు పూర్తవుతే 1,75,000 ఇంటి నిర్మాణం నమూనాకు అనుగుణంగా పూర్తయినట్లుగా అధికారులు ధృవీకరిస్తే మరొక రూ. 1,00,000. ఇలా 4 విడతలలో 5 లక్షల రూపాయలు అనేవి ఖాతాలలో జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లను మంజూరు చేశారు అనేది మాట్లాడుకుంటే మొత్తం 2 విడతలకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఈ 2 విడతలలో కూడా ఉచితంగా ఇసుకతో పాటుగా ఐరన్, అంటే మనకి స్లాబ్కి వేసుకోవడానికి కావచ్చు, వాటికి సంబంధించి కావాల్సిన ఐరన్, అలాగే సిమెంట్, వీటన్నిటిని కూడా మార్కెట్ రేట్ కంటే దాదాపుగా 5% తక్కువ రేట్లోనే కంపెనీల ద్వారా ఇప్పించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా అప్డేట్స్ అయితే మనం చూస్తున్నాం. అయితే ఇప్పటివరకు మొదటి విడతలో 71,000 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇందులో కలెక్టర్లు 47,000 ఇండ్లను శాంక్షన్ చేసినట్లుగా సమాచారం తెలుస్తుంది. రెండో విడతతో కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల ఇండ్లు అనేవి మంజూరు చేయగా ఇందులో 1,00,000 ఇండ్లు అనేవి సుమారుగా పునాదుల వరకు, అంటే ముగ్గు పోయడం వరకు కార్యక్రమం పూర్తయినట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2వ తారీఖు నాడు 33 జిల్లాలలో దాదాపుగా మండలానికి ఒక ఇల్లు ఓపెనింగ్కి సంబంధించి అంటే గృహప్రవేశం చేయబోతున్నట్లుగా, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1000 ఇండ్లను ప్రభుత్వం గృహప్రవేశం చేయనున్నట్లుగా తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు అని చెప్పే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. 33 జిల్లాలలో మండలానికి ఒకటి చొప్పున ఓపెనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లుగా, ఈ నెలాఖరులోపు 1000 ఇండ్లు పూర్తయ్యేటట్లుగా చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 200 ఇండ్లకు స్లాబులు కూడా పూర్తయ్యాయని, ఇండ్ల స్థలాలు లేని వాళ్ళకి సంబంధించి 15 చోట్లలో ఎకరానికి 300 ఇండ్ల చొప్పున నిర్మాణానికి కూడా ప్రభుత్వం పరిశీలన చేసినట్లుగా కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియను కలెక్టర్లు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్లు కూడా అప్డేట్స్ అయితే ఇచ్చారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లుగా మనం ఇక్కడ పరిశీలించుకోవచ్చు. ఇప్పటివరకు సుమారు 5,000 ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల వరకు ప్రతి సోమవారం నాడు నిధులను విడుదల చేస్తున్నట్లుగా కూడా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.